ఏంట్రా శ్రీధర్, ఏంటి సంగతులు? చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినాం. ఓకే, ఫ్రైడే సాటర్డే సండే అవును. సూపర్ సూపర్. వాడు నరేష్ నరేష్ వస్తున్నాడా? ఓ, వాళ్ళ ఆవిడ పర్మిషన్ గురించా? ఆడవటరు బాబు, నీలాగా నాలాగా పెద్దలు ఆడించాలరా. ఏంటిది అంతా నాకు అర్థం కాని విషయం ఏంటో. ఇంకా భార్యల దగ్గర పర్మిషన్ తీసుకుని చిన్నపిల్లలాగా ఇప్పుడు కొత్తగా పిల్లలాగా పర్మిషన్లు తీసుకొని అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. పని చేద్దాంలే, హ్యాపీగా నా కార్ తెచ్చేస్తా. లాస్ట్ టైం లాగా పెట్రోల్ ఎంబై ఇచ్చేస్తాలే కానీ హ్యాపీగా వెళ్ళి సూపర్గా ఎంజాయ్ చేద్దాం గోవా మొత్తం టూరు. ఇలా ఒకసారి నరేష్ గారితో మాట్లాడు, రాజేష్తో కూడా మాట్లాడు. ఓకేనా? ఐఎమ్ రెడీ రా. ఫ్రైడే మార్నింగ్ బయలుదేరిపోదాం. హ్యాపీగా ఫుల్ 3 days ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. ఓకే, బాయ్ బాయ్, కలుద్దాం అయితే. బాయ్. సూపర్ గోవా టూర్. ఏంది ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు? అదే ట్రిప్ అదే విన్నా. అంటే ఫ్రెండ్సా ఏంటి? అదే ఫ్రెండ్స్. మన శ్రీధర్ ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేసిండు. సరదాగా ఈ వీకెండ్ మొత్తం హాలిడేస్ వస్తున్నాయి కదా, 3 days, సరదాగా గోవా వెళ్ళొద్దాం అంటే. ఎవరి కారు? కారు నాకు నీకు తెలుసు కదా, వేరే కార్స్ నాకు అంత పడదు. అంటే వేరే వాళ్ళ కార్లో కూర్చుంటే కొంచెం నాకు మోషన్ సిక్నెస్ ఉంటుంది, అది కొంచెం పడదు. మన కార్ మరి మన కారు వాళ్ళకి పడుతుందా? మనది కొత్త కారు కదా, సో నాకు కూడా ఈజీ డ్రైవింగ్ చేయడానికి బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకోటి, మన కార్ అయితే నేను డ్రైవింగ్ చేసుకోవచ్చు, వేరే కార్లో నేను డ్రైవింగ్ చేయాలంటే ఎందుకో నాకు నచ్చదు బేసిక్గా, అది విషయం. సో అంటే ముందే ప్లాన్ చేసుకున్నారా మరి? సెలవు, ఆఫీస్ కి సెలవు ఇవన్నీ? ఫ్రైడే సాటర్డే సండే హాలిడేసే కదా. నాకు చెప్పనే లేదు కదా. అది ఇప్పుడే కాల్ వచ్చింది, అది నీకు చెప్దాము. ఇప్పుడు ఫోన్ పెట్టగానే ఇమీడియట్ గా నిన్ను అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో 3 days ఎలాగో నువ్వు పర్మిషన్. అదేంటి, నేను ఏదైనా షాపింగ్కి వెళ్దాము లేకపోతే ఏదో ఎక్కడికైనా పోదాము, కూరగాయలు తెచ్చుకుందాము అని అంటే నాకు టైం లేదు, నేను టైర్డ్ అయిపోయినా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఇవన్నీ మాట్లాడతావు కదా. మరి ఇప్పుడు ఎట్లా టైం దొరుకుతుంది నీకు? ఎప్పుడన్నా ఈ ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే చాలు ఒకటే గోల్ అనేది. అక్కడికి వెళ్తే రాలేదు, ఇక్కడికి వెళ్తే రాలేదు, ఇక్కడికి వెళ్తారు. అది ఫ్రెండ్స్, అదొక స్పేస్ ఇవ్వాలి కదా. ఎప్పుడు వస్తావా అని నీతో పాటే నేను ఉండి, చీరలకు వెళ్దామా, బయట ఏదైనా ఐటమ్స్ తెచ్చుకుందామా, ఇంటి కోసం, ఇదే కదా సరదాగా. నాకంటే ఒక చిన్న అది కావాలి కదా, స్పేస్ కావాలి కదా. అదే దానికే నీకు టైం ఉండదు. నాకు అసలు చాలా, అసలు నేను అసలు ఎట్లంటే అసలు ఏదైనా చెప్దామంటే కూడా భయం అవుతుంది. అంత చాలా సీరియస్గా ఉంటావు కదా. నీకు ఇప్పుడు టైం దొరికి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసి పైసలు ఖర్చు పెట్టుకొని నువ్వే డ్రైవింగ్ చేసి నువ్వే కార్లో పెట్రోల్ పోపించుకొని, మరి నీకు అంత టైం ఎక్కడ దొరికింది? పెట్రోల్ నాది కాదు, వాళ్ళు షేర్ చేస్తున్నారు పెట్రోల్. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారటనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ ఒప్పుకున్నారటనా? అదే శ్రీధర్ వాళ్ళ వైఫ్ ఒప్పేసుకుందని చెప్పిండు. నరేష్ ఉన్నాడు కదా, నరేష్ రాజేష్ కూడా వాళ్ళ ఇళ్ళలో అడిగితే వాళ్ళ వైఫ్ ఏదో కొంచెం చెప్తామని ఏదో అన్నారట. మేబీ ఇంకో 1-2 గంటలు వాళ్ళు కూడా ఓకే అంటారు అనగానే అందరం బయలుదేరదాం. ఏంటి ఇప్పుడు బట్టలు సర్ది పెట్టాలా నేను నీకు? పనులన్నీ వదిలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు సరదాగా గోవాకి వెళ్తే ప్రాబ్లం ఏంటి? నీకు బానే ఉంటది సరదా కాబట్టి. మరి నాకు, నువ్వు వెళ్ళిన తర్వాత నేనేం చేయాలి? పిల్లలకి అన్ని పనులు చేసుకొని, ఇంట్లో పనులు చేసుకొని, ఆఫీస్కి వెళ్ళి, నాకు మాత్రం డైలీ డ్యూటీ ఇదే. అనే నీకేంటి టైం పాస్ అవ్వకపోవడానికి? నాకు అర్థం కాదు. హ్యాపీగా సీరియల్స్ ఉన్నాయి, ఓటీటీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అక్కడ వాకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కిట్టి పార్టీస్. నీకేంటి అసలు? నాకు అర్థం కాదు. హ్యాపీ ఎంజాయ్ చేస్తావు కదా, కనీసం 3 days ఎంజాయ్ చేయొచ్చు కదా. అవునా? ఏం చందు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంట్లో ఉండి సీరియల్స్ చూసుకుంటూ, ఓటీటీలో ఫిలిమ్స్ చూసుకుంటూ నేను ఈ రకంగా ఎంజాయ్ చేయాలా? నువ్వు గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఇదేనా ఎంజాయ్ చేయడం? ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వెళ్ళొద్దు, నేను చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళొద్దు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళేటటువంటి మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేనే మాట్లాడతా, మా ఆయన రాడండి అని చెప్పి నేనే మాట్లాడతా. నువ్వేదైనా చేయి, నాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం వెళ్ళొద్దు. నాకు ఇంట్లో ఉండి వంటలో హెల్ప్ చేయి, ఇల్లు క్లీనింగ్లో హెల్ప్ చేయి, పిల్లల్ని తీసుకుపోయే దాంట్లో హెల్ప్ చేయి, నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వెళ్తే మాత్రం నేను ఊరుకోను, ముందే చెప్తాను. ఇది నా సీరియస్ వార్నింగ్ నీకు. ఓ, టైంకి ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వద్దని చెప్పడమే, ఇంకేం లేదు. అరే శ్రీధర్, ఇప్పుడే మావిడతో మాట్లాడారా? అదే మావిడేమంటుందంటే, అసలు ఏంటి అదేంటి పర్మిషన్ తీసుకున్నాను అన్నావు కదా,
అదేంట్రా ఇప్పుడే మీ ఆవిడతో పర్మిషన్ తీసుకున్నాను ఓకే అని అన్నది కదా, అదేంటి ఒప్పుకోకపోవడం? అవునా? అదేంట్రా బాబు, మా ఆవిడ హ్యాపీగా పర్మిషన్ ఇచ్చేసింది నాకు, ఫుల్ ఎంజాయ్ చేసిరండి అని చెప్పేసి అసలు ఫుల్ హ్యాపీగా బట్టలన్నీ అసలు ఎన్ని జతలు పెట్టాలి ఏంటి అసలు ఐరన్ చేసేసి అసలు ఇప్పటి నుంచే తను హడావిడి చేసేస్తుంది. వెళ్తా ఉంటే ఏమైనా స్నాక్స్ తింటారా లేదా కట్టి వాళ్ళ బాక్స్ ఏమన్నా ఇంత రెడీ చేసేస్తే అసలు ఇంత షాక్ ఇచ్చేమంటారు బాబు. ఇప్పుడు మా ఆవిడకి చెప్తే అసలు అసహ్యంగా ఉంటుంది. అసలు ఈ ప్రోగ్రాంలని ఇలా వేస్తారా బాబు మీరు? నిజంగా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే ఏంటి ఇప్పుడు మీ ఆవిడ ఒప్పుకోవట్లేదు అంతే కదా. సర్లే అందరూ, అరే నేను ఒక విషయం చెప్పిన, అందరు మా ఆవిడలా ఉండరా బాబు అడగగానే పర్మిషన్ ఇవ్వడానికి. ఓకే, సమ్ అదర్ టైం మళ్ళీ చూద్దాం, ఓకేనా? నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం. కానీ ఇలా ఉండకండి రా బాబు, హ్యాపీగా పర్మిషన్ తీసుకోండి, నాకు అప్పుడు ఫోన్ చేయండి, సరేనా? ఓకే, సీ యూ, బాయ్. అమ్మయ్యా, అసలు మా ఆవిడ ఒప్పుకోవట్లేదని వాడికి చేద్దాం అంటే ఆ రివర్స్లో నాకు మా ఆవిడ ఒప్పుకోలేదని చెప్పేసి పరువు కాపాడేసాడు వాడు. అసలు ఈ విషయం చెప్తే నా పరువు పోయేది అసలు. ఎనీహౌ మనం బతికిపోయాము, హ్యాపీస్ ఇది ఉంది కదా.